ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విశాఖపట్నంలో పర్యటించారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో చేపట్టనున్న యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. విశాఖ ఆర్కే బీచ్ వేదికగా జరగనున్న ఈ యోగా దినోత్సవ కార్యక్రమానికి సుమారు 5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్కే బీచ్ తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలలో చేపట్టిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. యోగాంధ్ర 2025 నోడల్ అధికారి ఎంటీ కృష్ణబాబు యోగా దినోత్సవం కోసం చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే బీచ్ రోడ్డు వెంబడి వివిధ ప్రాంతాలలో జరుగుతున్న పనుల పురోగతిని విశాఖ జిల్లా కలెక్టర్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 607 సచివాలయాల సిబ్బంది హాజరవుతున్నారని, వారిని సమన్వయం చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు ఆదేశించారు. యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనే వారితో ముందుగా మాక్ యోగా నిర్వహించాలని ఆయన సూచించారు. కార్యక్రమం జరిగే రోజు ఉదయం 6:30 గంటల నుంచి 8 గంటల వరకు ఈ మాక్ యోగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రధానమంత్రితో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందున భద్రతా పరంగా తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా, సామాన్య ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చే వారి వాహనాల పార్కింగ్ కోసం చేసిన ఏర్పాట్ల గురించి కూడా సీఎం ఆరా తీశారు. ఆర్కే బీచ్ లోని ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ కు వెళ్లి అక్కడ కూడా ఏర్పాట్లను పర్యవేక్షించారు. డెమాన్స్ట్రేషన్ మాక్ యోగా ఉంటుంది. ఆ రోజు వాళ్లే వస్తారు, చేసి మళ్ళా వెళ్తారు. 6:30కి స్టార్ట్ అవుతుంది, 8 క్లోజ్ చేస్తారు సార్. దెన్ ఓన్లీ దిస్ మాక్ అయిపోయినాక మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఓన్లీ రిపిటేషన్. దట్ ఈస్ హౌ 20th టైడ్ తో మనకు తెలిసిపోతుంది సార్. దాన్ని బట్టి రిహార్సల్ కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత రెయిన్ ఫాల్ ఉందా రోజు లేదు. ప్రెడిక్షన్ వెరీ గుడ్. ఓన్లీ క్లౌడీ అన్నారు. ఈవినింగ్ కొంచెం ఐఎమ్ వెరీ హ్యాపీ. గాడ్స్ గ్రేస్. అది కానీ జరిగితే మేజర్ అచీవ్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఈ గ్రాండ్ ఇయర్ ఉండాలా, డిసిప్లిన్ గా ఉండాలా, మనం అనుకున్నది కరెక్ట్గా జరగాలి. ఒక యూనిట్ గా పెట్టుకుని ఎవరు ఎక్కడ పార్టిసిపేట్ చేస్తారో మిగిలిన ప్లేసెస్ లో కూడా ఇప్పటి నుంచి ఇయర్ మార్క్ చేయాలి. అట్లా కాకుండా మీరు గాని డెమార్కేషన్ లో డిఫరెంట్ పీపుల్ పెడితే మీకు అకౌంటబిలిటీ రాదు. ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్, 2 ఏజెన్సీస్, 1 ఈజ్ సెక్రటరియట్ as a యూనిట్, లా అండ్ ఆర్డర్, పోలీస్ హ్యాస్ టు వర్క్ అకార్డింగ్లీ. ఈ 2 సింక్ చేసుకోగలిగితే మనకు చాలా వరకు ప్రాబ్లం మనకు కంట్రోల్ అయ్యే పరిస్థితి వస్తుంది. దీన్ని ఏ విధంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ అండర్స్, ఇక్కడైతే పోలీస్ కోఆర్డినేషన్, రాష్ట్రం మొత్తం కూడా మీ ఎస్పీలు, అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎక్కడిక్కడ కోఆర్డినేట్ చేసుకొని ఇది సింక్రనైజ్ చేయాలి. ఈ 2 crore కూడా గిన్నిస్ రికార్డుకు పోతున్నావా లేదా అది కూడా కృష్ణబాబు అది లేదు, మన రికార్డు కోసం అంతే. కానీ 20 ఈవెంట్స్ ఏవైతే ఇంపార్టెంట్ 20 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి యు ఆర్ గోయింగ్. అది ఎట్లా సైమల్టేనియస్గా మీరు వర్కౌట్ చేసుకుంటారు. కానీ ఈ 2 crores కూడా మనం మెజర్ చేస్తున్నాం. రీజన్ ఈజ్ ఇది అవుతానే తర్వాత కూడా ఇది వే ఆఫ్ లైఫ్, ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి అనేది మన ఉద్దేశం. అది కావాలి అనుకున్నప్పుడు హెల్త్ మీద ట్రెమెండస్ ప్రభావం పడుతుంది. అది కావాలనుకున్నప్పుడు దీన్ని కంటిన్యూగా మీరు లాజికల్గా తీసుకెళ్ళాలి, తగ్గదు. ప్రాక్టికల్గా ఉండాలి. నేను కూడా ఆలోచించాను, ఒకవేళ వీలైతే
ఇంత ఈవెంట్ చేస్తున్నాం, ఒక రోజు ముందు మళ్ళీ మాక్ ఈవెంట్ ఏమైనా యోగా చేయగలుగుతామని ఆలోచించాను. కానీ ఇంపాసిబుల్ అవుతుంది కాబట్టి నేను విత్డ్రా చేసుకున్నా. అదర్వైజ్ 3 లక్షల మంది 20వ తారీఖు మార్నింగ్ చేసి సేమ్ థింగ్ 21 రిపీట్ చేస్తాం. అది చేయగలిగితే వండర్స్లో వండర్, పర్ఫెక్షన్ వచ్చేస్తుంది. అదే సమయంలో అన్ని జిల్లాల్లో కూడా 20వ తారీఖున మాక్ యోగా డెమాన్స్ట్రేషన్ చేయమనండి. మనం చేసిన దానికి కల్మినేషన్ పనికొస్తుంది. స్కూల్స్లో అన్ని దగ్గర చేస్తారు ఒకరోజు. ఈ 2 రోజులు చేస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది, కొంచెం పర్ఫెక్షన్ వస్తుంది. ఇప్పుడు నేర్చుకునేది ఫస్ట్ డే డెమాన్స్ట్రేషన్, సెకండ్ డే చేస్తారు.